ఏరి పారేయండి తీవ్రవాదుల్ని అని అమిత్ షా ఇచ్చిన ఆదేశాలతో చకచక కథ నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో శనివారం 2 వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్ జరిగినాయి. ఈ ఘటనలో 4 ఉగ్రవాదులు భద్రతా దళాలు మట్టిపెట్టినాయి. 2 సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పల్గాం జిల్లా ప్రెసల్ చిన్నిగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైనికులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది మీద ముష్కర్లు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో 4 ఉగ్రవాదులు మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. ఇంకా ఈ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని, ఘటనాస్థలి నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదని ఆర్మీ ప్రతినిధులు చెప్పారు. ఇదే జిల్లా మోడెర్గాం గ్రామంలో సాయుధ బలగాలు తనిఖీలు చేపడుతుంటే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఓవరాల్గా ఉగ్రవాదులు మళ్ళీ తిష్ట వేసుకుంటున్నారు. ఎలా వచ్చారు ఏంటి అన్నది ఒక ఎత్తు, రెండవది ఇప్పుడు వాళ్ళని మట్టు పెట్టడం అన్నటువంటిది ఒక ఎత్తు. ఒక్క మంచి శకునం వల్ల ఏంటంటే పబ్లిక్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, బహిరంగంగా తెర వెనక సపోర్ట్ అయితే ఉంటుంది. అందువల్ల వాళ్ళు అక్కడ ఉండగలుగుతున్నారు.